సమరం భవిత ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం కెరియర్ నిర్మాణంలో నైపుణ్యాలే కీలకం అనే అంశంపై పలువురు నిపుణుల అభిప్రాయాలను తెలుసుకుందాం. వృత్తి జీవితంలో విజయం అంత సులభం కాదు. ముఖ్యంగా మహిళలకు ఇది కత్తి మీద సామే. సరైన ప్రణాళిక, వ్యూహాలతో సవాళ్లను అధిగమించడం ఇక్కడ కీలకం. వీటి గురించి కొందరు నిపుణుల అమూల్యమైన అనుభవ పాఠాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా బజాజ్ ఎలక్ట్రానిక్స్ సిటిఓ అన్నపూర్ణ కూచిభట్ల గారు ఏం చెప్పారో తెలుసుకుందాం. ముందు పెళ్లి చేసుకో, ఆపై నచ్చితే కెరియర్ కొనసాగించు. చాలామంది అమ్మాయిలకు వచ్చే సలహానే ఇది. తప్పని చెప్పను, అయితే పెళ్ళయ్యాక చేయనిస్తారా? అదెలా? ఇద్దరి కెరియర్లకి సమాన ప్రాధాన్యం ఇస్తారా అన్న స్పష్టత తెచ్చుకోవాలి. నిజానికి నన్ను మా వారు అలా చెప్పే పెళ్లి చేసుకున్నారు. తర్వాత ప్రోత్సహించారు కాబట్టే కెరియర్లో కొనసాగగలుగుతున్నా. నేను మొదట బోధన రంగంలో పనిచేశా. ఆపై ఏపీటీఎస్లో సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్కి మారా. అక్కడ ఎన్నో హోదాల్లో పనిచేశా. హోదాకి తగ్గట్లుగా సర్టిఫికేషన్లు చేసుకుంటూ వెళ్ళా. అక్కడ నాకు కష్టమైన, ఫెయిల్ అయిన ప్రాజెక్టులే అప్పగించేవారు. ఒకానొక దశలో నేను భయపడ్డా. అయితే ప్రాజెక్ట్ ఎంత కష్టమైనదైతే అంత అనుభవం సంపాదించవచ్చు అని అర్థమైంది. అలా సవాళ్లను స్వీకరిస్తూనే ప్రభుత్వ విభాగం నుంచి ప్రైవేట్ సంస్థలకు మారా. వయసు, అనుభవలేమి, కుటుంబ బాధ్యతలు వంటివి ఎవరికీ అడ్డుకావు. ఆసక్తి, చదివిన చదువును బట్టి తగిన కోర్సులేవో తెలుసుకుని నేర్చుకోవాలి. అవకాశాలు ఉంటాయి, అయితే అందుకు తగ్గట్లుగా కష్టపడాలి. సీయింగ్ ఈజ్ బిలీవింగ్ అంటారు కదా. మీరు అలా కష్టపడగలిగితే తగిన సపోర్ట్ కూడా దొరుకుతుంది. ప్రతిభ చూపితే సంస్థలు అమ్మాయి అబ్బాయి అన్న తేడా చూపించవు. పైగా భావోద్వేగ ప్రజ్ఞ, మల్టీటాస్కింగ్, కమిట్మెంట్తో పనిచేయడం వంటి ఎన్నో సానుకూల అంశాలు మన సొంతం. ఎన్ని చేసినా తగిన గుర్తింపు రావట్లేదనిపిస్తే అక్కడే ఆగొద్దు. కొత్త అవకాశాలను అందిపుచ్చుకోండి అని చెప్పారు. ఇక గూగుల్ సీనియర్ సొల్యూషన్ కన్సల్టెంట్ మానస ఐనంపూడి ఏం చెప్పారో తెలుసుకుందాం. చాలామంది కెరియర్ గురించి పెద్దగా కలలు కనరు. పెద్ద కలలు ఎలా కనాలో కూడా తెలియదు. కారణం అవగాహన లేకపోవడం. నేను గుంటూరులో ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నా. ఇప్పుడు ఇంజనీరింగ్ తర్వాత ఉద్యోగం సంపాదించి నా ఖర్చులకు సంపాదిస్తే చాలనుకునేదాన్ని. ఇంజనీరింగ్ కోసం హైదరాబాద్ వచ్చాక స్నేహితులతో మాట్లాడుతుంటే తెలిసింది మన కలలు ఇంకా పెద్దగా ఉండాలని. ఐటీలో కొన్నాళ్లు ఉద్యోగం చేసి ఆ పైన ఐఎస్బి నుంచి ఎంబీఏ చేశా. ఇప్పుడు ఓ పెద్ద బహుళజాతి సంస్థలో పనిచేస్తున్నా. సిటిఓ కావాలి, ఆంట్రప్రెన్యూర్ అవ్వాలన్న లక్ష్యాలు ఉన్నాయి. చదువుకునేటప్పుడే పెద్ద లక్ష్యాలు పెట్టుకుంటే ఎంతో మేలు. అందుకే పెద్ద కలల్ని కనండి, ఆత్మవిశ్వాసంతో ఉండండి, శక్తి మేరకు కష్టపడండి. ఫలితం వెంటనే వస్తుందనుకోవద్దు. దానికోసం నమ్మకంతో వేచి చూడండి. నాకెవరూ మెంటార్లు లేరు, ఏ ఉద్యోగం చేయాలో తెలియడం లేదు అంటుంటారు. లింక్డ్ఇన్లో మీ ప్రొఫైల్ను పెడితే ఫలితం ఉంటుంది. అలాగే అక్కడున్న ఎంతోమంది అనుభవాల నుంచి పాఠాలు కెరియర్కు ఉపయోగపడతాయి. మెంటర్లను కూడా పొందవచ్చు. ఇంటర్నెట్ ఉండాలే కానీ స్కిల్స్ నేర్చుకోవడానికి ఎన్నో అవకాశాలు. టెక్, నాన్ టెక్. ముందు మీకు కెరియర్లో ఏ రకమైన నైపుణ్యాలు కావాలన్న దానిపైన స్పష్టత తెచ్చుకోండి. ఒత్తిడికి దూరంగా ఉండండి అని తన అభిప్రాయాన్ని తెలియజేశారు. ఇక సీడ్లింగ్ ల్యాబ్స్ సహ వ్యవస్థాపకులు శాంతి కూరుపాటి ఏం చెప్పారో తెలుసుకుందాం. రిస్క్ తీసుకుంటేనే ఎదుగుదల. తృతీయ శ్రేణి నగరమైన కర్నూలు నుంచి వచ్చా. ఏదైనా సాధించాలనే తపన ఉండేది. తిరుపతిలో ఇంజనీరింగ్ చేర్పించారు. అక్కడ హాస్టల్లో మొదట ఇమడలేకపోయా. బెంగళూరులో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నప్పుడు జనాల్ని చూసి వీళ్లతో పోటీ పడగలనా అని భయపడ్డా. మా కంపెనీ వైస్ ప్రెసిడెంట్ ఒక మహిళ. ఆమెను చూశాకే మహిళలు ఉన్నత స్థానానికి చేరొచ్చని అర్థమైంది. ప్రతి కొత్త ప్రయాణంలో భయాలు, సందేహాలు వస్తాయి. రిస్క్ ఉందంటే మనం సరైన దిశలో వెళ్తున్నట్టు. ఓటమి ఎదురవ్వదని కాదు, కానీ నేర్చుకోవడం పెరుగుతుంది. తర్వాత కాలంలో ఏదైనా క్లిష్టమైన పరిస్థితి ఎదురైతే ఇది కూడా వెళ్ళిపోతుంది అన్న ఆత్మవిశ్వాసం వస్తుంది. అంకుర సంస్థ సహవ్యవస్థాపకురాలిగా, సీఈఓగా రోజులో 18 గంటలు పనిచేస్తున్నా. కష్టపడి పనిచేయడానికి ప్రత్యామ్నాయం లేదు. సవాళ్లు,
కష్టపడి పనిచేయడం కంటే సంతోషంగా ఉండడం ముఖ్యం అన్నట్టుగా ఉన్నారు జెన్జీలు. వాళ్ళ నుంచి ఇది నేర్చుకోవాలి. ఎవరికైనా శారీరక మానసిక ఆరోగ్యం ముఖ్యం. నాకు 2 పిల్లలు. తల్లిగా వాళ్లకు సమయం కేటాయించలేకపోతున్నానని గిల్టీగా ఉంటుంది. అవసరమైనప్పుడు కుటుంబ సభ్యుల నుంచి సాయం తీసుకోవాలి. సొంత సంస్థ పెట్టాలనేది నా కల. కొన్నాళ్ల కిందట అవకాశం వచ్చింది. వెంటనే సిద్ధమయ్యా. నేర్చుకోవడం అనేది రాజీలేని ప్రక్రియ. అదే మనల్ని ముందుంచుతుంది అన్నారు. ఇక ఐఐటి బాంబే ప్రొఫెసర్ డాక్టర్ హరిప్రియ గుండెమెడ గారు ఏం చెప్పారో తెలుసుకుందాం. అవకాశాలకి లింగభేదం లేదు. ఒక చిన్న ప్రారంభం, కొత్త ప్రోత్సాహం, నమ్మకం చాలు. మహిళలు కెరియర్లో రాణించేందుకు. ప్రొఫెసర్ గ్రీన్ అకౌంటింగ్ నిపుణురాలిగా నేను ఈ స్థాయికి రావడానికి అవే కారణం. ముంబై వెళ్తా అన్నప్పుడు వద్దన్న వాళ్లే ఎక్కువ. అయితే ఏడాది సమయం ఇవ్వమని అడిగా. దాంతో కాదనలేక పంపారు. ఇలాంటి పరిస్థితి చాలామందికి అనుభవమే. అప్పుడు మన కోసం మనమే మాట్లాడాలి. అవసరమైతే పోట్లాడాలి. నిర్ణయం మీద స్పష్టత ఉంటే అదే మనలో పట్టుదలని పెంచుతుంది. కాదన్న వారిని ఒప్పించేలా చేస్తుంది. కొత్తగా మొదలుపెట్టేటప్పుడు భయం సహజమే. అయితే ఈ దశను దాటితేనే కదా అనుకున్న దిశగా మొదటి అడుగు పడేది. ముంబై వెళ్ళినప్పుడు నేను భయపడ్డా. అలాంటిది ఇక్కడే ఐఐటి బాంబేలో ఎకనామిక్స్ విభాగానికి చైర్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న. ఎకనామిక్స్ పురుషాధిక్య రంగం. నీకు అవసరమా అని ఎందరన్నా పట్టించుకోలేదు. నైపుణ్యాన్ని అందిపుచ్చుకున్నా. అవే నన్ను గ్లోబల్ వేదిక మీద పరిచయం చేశాయి. మనం ఎంత విజయం సాధించినా పెళ్ళి, పిల్లలు, కుటుంబ బాధ్యతలు, వృత్తిగత వెనుకబాటుకి కారణం అవుతాయి. అలాంటప్పుడు మన అవసరం ఎక్కడ, ఎంత ఉందనేది లాజికల్గా ఆలోచించగలగాలి. నేనదే చేశా. కాన్ఫరెన్స్లకి విదేశాలు వెళ్ళాను. అప్పుడు మా అబ్బాయిని నాతో తీసుకెళ్లేదాన్ని. దీనివల్ల నా ప్రపంచం వాడికి పరిచయం చేసినట్లు అయ్యింది. నా కష్టం కూడా తెలిసింది. మహిళను కాబట్టే ఎదుగుదలకు, పదోన్నతులకు దూరం అవుతున్నా అన్న ఆలోచనలు వద్దు అన్నారు. ఈరోజు మనం కెరియర్ నిర్మాణంలో నైపుణ్యాలే కీలకం అనే అంశంపై కొందరి నిపుణుల అభిప్రాయాల గురించి తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం భవిత ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.